కొంతమంది దైవజనులు అయితే వాళ్ళ సంఘాన్ని కాపాడుకోవడానికి అవసరం ఉన్న వ్యక్తులు ఒకవేళ ఆ సంఘంలోనే రక్షణ పొంది ఉంటారు, ఆ సంఘంలోనే పెరిగి ఉంటారు, కానీ వాళ్ళకు భవిష్యత్తు లేకుండా వివాహం విషయంలో కానీ, సంఘం కట్టుకునే విషయంలో కానీ, పరిచయ విషయంలో కానీ కొంతమంది దుర్మార్గంగా రహస్యంగా కార్యాలు జరుపుతూ ఉంటారు. క్షమాపణ కోరవలసిన పరిస్థితులు, క్షమాపణ కోరవలసిన పరిస్థితులు. స్నేహం ముసుగులో దుర్మార్గం చేసిన దాన్ని బట్టి నేను బాగానే ఉన్నాను, దేవుని ఎదుట క్షమాపణ కోరుకున్నట్టు కుదరదు. వెళ్ళాలి, ఆ వ్యక్తి ఎదుటికి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా క్షమాపణ కోరాల. అప్పుడే ఆ ఉపద్రవం అయినా, అప్పుడే ఆ రోగమైనా ఉపద్రవం తప్పించబడుతుంది, రోగం నుంచి అయినా విడిపించబడుతావు, సమస్యల నుంచి విడిపించబడుతావు, అయిపోయిన నష్టానికి ప్రతిగా రెండొంతుల మేలు నువ్వు అనుభవించగలుగుతావు. లేదనుకో, సమాధాన పడని పరిస్థితి అనుకో, నువ్వు అలానే వేధించబడుతూ ఉంటావు.